నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి క్రోధినామ సంవత్సరం కాబట్టి కేరళ పద్ధతిలో ఏ విధంగా ఉంటుంది? వ్యాపారస్తులు కానీ లేకపోతే ఆర్థికంగా ఈ రంగాలకి సంబంధించి ఏ విధంగా ఉండొచ్చండి? నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరానికి మకర రాశి వారికి అదృష్టం పట్టబోతుంది. ఎటువంటి అదృష్టం అంటే బంగారపు అదృష్టం. ఏమా మకర రాశి వారికి ఇదివరకు ఉన్నట్టుగా కాకుండా ఇంకో వేరే రకమైనటువంటి అదృష్టం ధనంలో కావచ్చు, ధాన్యంలో కావచ్చు, అనేక రకంలో ఉన్న వాళ్ళకి, సినీ తారలకి, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి, మరి అదే రకమైనటువంటి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి, వేరే ఒక బిజినెస్ రంగం ఉన్నవాళ్ళు, రకరకాలమైనటువంటి బిజినెస్ అన్నీ చేస్తుంటారు కదమ్మా. శారీస్ వ్యాపారం కానీ, కాస్మెటిక్స్ కానీ, బిజినెస్ కానీ, చిన్న చిన్న బిజినెస్ చేసిన వాళ్ళకన్నా మంచి యోగదాయకం ఉంది. వాళ్ళు మంచి ఇది. ఇంకోటి ఏంటంటే వసంత ఋతువులు మారుతున్నాయి కాబట్టి, అంటే వేసవి కాలంలోకి సంబంధించిన వంటి వాతావరణానికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఏదైనా పెట్టుకుంటుంటే వాళ్ళకు కూడా మంచి లాభదాయకమైనటువంటి సూచనలు కనపడుతూ ఉంది. ఈ మకర రాశి వాళ్ళకి ఒకటి ఏంటంటే యాక్సిడెంట్గా కావడానికి ఏదైనా కొద్దిగా సూచనలు ఉన్నప్పటికీ ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణం చేసేవాళ్ళు కొద్దిగా రాత్రుల్లో ప్రయాణం చేయకుండా ఆ వాహన ప్రయాణం అనేది కొద్దిగా నిషేధించేసి నిదానంగా వెళ్తే సరిపోతూ ఉంటుంది. దాంట్లో అద్భుతమైనటువంటి ఫలితం రావటం జరుగుతాయి. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఎక్కువ శాతం హనుమాన్ చాలీసా చదవడం, హనుమాన్ చాలీసా రాయటం, హనుమాన్ చాలీసా నిరంతరంగా వినటం వల్ల అద్భుతమైన ఫలితం రావటం జరుగుతాయి. అలానే ఇప్పుడు ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చండి? అంటే ఆర్థికంగా ఈ క్రోధినామ సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉందండి. అప్పులు అలాగే ఉన్నప్పటికీ కూడా వస్తూ ఉంటాయి. కొద్దిగా గొప్ప మీకు అప్పులు తీరడానికి అవకాశం ఉంటుంది. వస్తాయి, డబ్బులన్నీ వస్తాయి, మంచిగా వస్తాయి. కానీ అప్పులు కూడా మీరు తొందరగా తీర్చుకుంటే బాగుంటుంది. మీ పిల్లలకి చదువులకి కానీ ఏర్పాటు చేసుకోండి. పిల్లలు కూడా బాగా చదువుతారు. వాళ్ళకి పై చదువులు చదవాలని కూడా ఏదైనా కావాలంటే ఏర్పాటు చేసుకోవడానికి మంచి యోగం కనపడుతుంది. అలానే ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ అలాంటివి రావచ్చా? వీళ్ళకి ఏంటంటే కొద్ది గొప్ప రావడానికి అవకాశం ఉంది. మొత్తం అందరికి అన్ని శాతం రాదు. ఎక్కువ శాతం కూడాను సెక్రటరీస్లో, జిఎంసీస్లో, దీంట్లో టీచర్స్లో, వాటర్ వర్క్స్లో, ఇంకా అనేక రకమైనటువంటి ఫార్మర్స్లో కూడా పెట్టుకున్నటువంటి అప్లై చేసుకున్నటువంటి గవర్నమెంట్ దాంట్లో వాళ్ళకి కూడా మంచి ఉద్యోగం ఉంటుంది. యూనివర్సిటీస్లో చదివేటువంటి కుర్రాళ్ళకి, యూత్లకి, ఎవరికైనా కూడా మంచి అదృష్టం అటువంటి యోగం కనపడతా ఉంది. వాళ్ళకి మంచి ప్రమోషన్స్ రావటం, అంటే ఏ ఒక్క సబ్జెక్ట్లో ఉన్నా కూడా మంచి యోగం కనపడుతుంది. ఏదైనాటప్పటికి కూడా వీళ్ళు ఎక్కువ శాతం ఆంజనేయ స్వామి ప్రదక్షిణం, ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా ఒకటి పట్టించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది. వాస్తవానికి వీళ్ళు ఎరుపు రంగమైనటువంటి వస్త్రం ఏదైతే ఉందో 1 కిలంబావు గోధుమలు పోసి ఆదివారం నాడు సూర్యుడికి సంబంధించినటువంటి ఏదైతే గోధుమను దానం చేయటం వల్ల మంచి యోగదాయకం రావటం జరుగుతుంది. అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఏ విధంగా ఉండొచ్చు? రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందమ్మా. తిరుగు లేకుండా వాళ్ళ సంపదను మంచి సంపాదించుకోవచ్చు. మంచి అద్భుతంగా ఈ మకర రాశి వాళ్ళకి ఉంది. అలానే వీళ్ళు ఏ ఆలయ దర్శనం చేస్తే మంచిది? ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? వీళ్ళు ముఖ్యంగా పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం కానీ, లేదంటే దక్షిణాముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్తే.